నేను నానా గడ్డి గడిచి సంపాదించిందంతా వీడి గుడ్లకి పాలకే సరిపోయేటట్టుగా ఉంది. కుమారా నాన్న కండలు చూడు నాన్న, కండలు. చాలా సంతోషం నాన్న. బాబు పాలు పాలు మర్చిపోబాక. మొత్తానికి బేబీ కారు కొనిపెట్టారు. కారేందే, కావాలంటే ఈ మానమే కొనిపెడతాను. యో సిద్ధాంతే అమ్మా, ఈ మానం ఎంత అవుద్దే కనుక్కుంటా. ఇప్పుడు కాదు, తర్వాత కనుక్కుందు గానీ. బేబే నీ పుట్టినరోజుకి చిన్న కారు. మమ్మీ ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఒడియాలు పెట్టుకోవచ్చు. వీడెవడో పెండాలు ఏరుకునే కాయకలే ఉన్నాడు. ₹10 అర్థకర్పూరం. అర్థకర్పూరాన్ని కూడా కక్కుర్చి పడుతున్నాడు ఎదవా. చెల్లమ్మా అన్నయ్యా, మొత్తానికి అమ్మాయి బర్త్డే ప్రెజెంటేషన్ గా చిన్న కారు కొని ఇచ్చావు. నీ బంగారు కళ్ళు పడ్డాయా? పడకుండా ఉంటాయా? నా పేరేమిటి? లింగమూర్తి. శివుడికి 3 అయితే నాకు 4 కళ్ళు. బిడ్డ మోజు పడింది కదా అని ఇన్స్టాల్మెంట్ లో కొనిపెట్టా. ఆ చేతున్న నా ఇన్స్టాల్మెంట్ కూడా పడేసావనుకో, ఓ పని అయిపోతుంది. నీకు తెలియదే ఉందన్నయ్యా, ధరలు మండిపోతుంటే లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? కిలో నూనె ₹50, కొత్తిమీర కట్ట ₹1. ఒంటరి ఆడదాన్ని ఈ లాడ్జింగ్ ని ఎలా ఎల్లేదుకొస్తున్నానో ఆ భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు. నీకేం తెలుసు? చెల్లమ్మా, నాకేం తెలియదు, కానీ ఒక్కటి తెలుసు, ఆడది సంసారానికి తప్ప వ్యాపారానికి సూటు కాదు అని. ఎలాగూ ఈ లాడ్జిలో మన ఇద్దరికి చెరు సగం వాటా ఉంది కనుక కలిసి అమ్ముకుందాం, చెరు సగం పంచుకుందాం. ఏదో అయినోడు కదా అని నా మంచి చెడ్డ నీతో చెప్పుకున్నాను. అమ్మా, లాడ్జింగ్ నా అమ్మనిస్తానా? మమ్మీ, నేను కార్ స్టార్ట్ చేస్తాను. నువ్వమ్మా దుర్గమ్మ కూతురా, ఇక్కడ మేము ఇన్స్టాల్మెంట్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటాను. బేబీని పోనీ అన్నయ్య. కాసులు ఇస్తేనే గాని కారు కదలదు చెల్లమ్మా. డబ్బు లేదన్నయ్య, తర్వాత ఇస్తాగా. పోయాడేమో, అసలే వేళ మంచి రోజు కూడా కాదు. అయ్యో, అలా చూస్తావేంటమ్మా? ఆ తాళం చేతులు గుత్తి ఆయన చేతిలో పెట్టు. ఆ మూర్ఛరోగానికి మంది ఏంటో నాకు తెలుసు. అప్పాజా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు తగ్గిందా? ఒక ఇన్స్టాల్మెంట్ తగ్గింది. చెల్లమ్మా, భగవంతుడు చల్లగా చూసి నాకు ఈ మూర్ఛరోగం వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నీతో పార్ట్నర్షిప్ కలిసినందుకు మెల్లో బెళ్ళ కాదు, చేతితో చెప్పొచ్చుండేది. నీ గతి ఆలస్యం చేస్తే వాహనాధిపతి కారులోంచి దూకి దొన్నపోతు మీద ఎక్కుతాడు. దక్షిణ వైపు తోలు తల్లి, కారు చైతన్యరథం అయిపోతుంది. అవిఘ్నమస్తు, అవిఘ్నమస్తు, అవిఘ్నమస్తు. అయ్యయ్యో, కళ్ళు కనపడలేదు. బండి రివర్స్ లో నడుపుతున్నావు. నేను రివర్స్ లో వస్తున్నాను. సరే, నువ్వు మామూలుగానే వస్తున్నావు కదా. నీ కళ్ళకేం వచ్చింది? నా కళ్ళు ఫ్రంట్ లో ఉన్నాయి, నీలాగా బ్యాక్ లో లేవు. నీ వల్ల నా కార్ హెడ్ లైట్స్ పగిలిపోయాయి. వెనక ముందు చూసుకోకుండా డ్రైవింగ్ చేస్తే హెడ్ లైట్స్ పగులుతాయి, బంపరు బద్దలవుతుంది. మాటలు తిన్నగా రాని. ఏయ్ బుల్బుల్, నువ్వు వంకరగా మాట్లాడితే నేను టింకరగా మాట్లాడతా. నాతో పెట్టుకోకు, నిట్ట కొమ్ము డెక్లెస్ కి. నిన్ను నిన్ను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ అంత చూస్తాను. డెక్లెస్ కి నేనెవరో నీకు తెలీదు, నా సంగతి ఏం చూస్తావు?